తెలంగాణ రాష్ట్రంలో రేపటితోటి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ ఎలక్షన్లు ముగియబోతున్నాయి. ఇక గెలిచినోడేమో సంబరపడతాడు, ఓడినోడు బాధపడతాడు. ఇక వీళ్ళ సంగతి పక్కకు పెడితే వీళ్ళకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు చూసినావా, కార్యకర్తలు. ఈ కార్యకర్తలకు రేపటి నుంచి తలనొప్పి స్టార్ట్ అవుతుంది. ఎందుకు తలనొప్పి స్టార్ట్ అవుతుందని అంటే, గెలిచినోని దిక్కు కొంతమంది ఉంటారు, ఓడినోని దిక్కు కొంతమంది ఉంటారు. ఈ గెలిచిన దిక్కున్న వాళ్ళు దాంట్లో ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఉంటారు, ఈ ఓడిన దాంట్లో కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఉంటారు. అలాగే పాలోళ్ళు ఉంటారు, దగ్గర వాళ్ళు ఉంటారు, ఇంటి పక్కోడు, ఇంటి వెనుకోడు, ఇంటి ముందటోడు ఉంటాడు. గెలిచినోడు ఏం చేస్తాడంటే గల్లు ఎగిరేసుకొని తిరుగుతూ ఉంటాడు. అరే మేము గెలిచినాంరా, మా పవర్ ఏందో చూపించినారా అని చెప్పి గెలిచినోడి కింద కార్యకర్తలు గల్లు ఎగిరేసుకుంటూ తిరుగుతారు. ఇక ఓడినోడు ఉంటాడు చూసినావా, వాడేమనుకుంటాడో తెలుసా, వీళ్ళు చేయబట్టే నేను ఓడిపోయినాయి, మా తమ్ముడు గారు చేయబట్టే నేను ఓడిపోయినాయి, మా పాలోడు చేయబట్టే ఓడిపోయినాయి, మా ఇంటి పక్కోడు చేయబట్టే ఓడిపోయినా, వీళ్ళు నన్ను మోసం చేసిండు అని చెప్పి ఇటు ఓడినోళ్ళు ఇటు గెలిచినోళ్ళు వీళ్ళ మధ్యలో పచ్చగడ్డి ఎత్తే పగ్గున మంటలేస్తుంది. ఇక గ్రూప్ రాజకీయాలు స్టార్ట్ అవుతుంది. వీడు ఎట్టెట్లా చేస్తాడో, సర్పంచ్గా గెలిచిండు కదా, వీడు ఎట్టెట్లా చేస్తాడో చూద్దామని ఈ ఓడిపోయిన బ్యాచ్ అనుకుంటుంది. ఇక ఈ గెలిచిన వాళ్ళు ఏమనుకుంటారు, మేము గెలిచినాం రా నాయన, మా పవర్ ఏందో చూపించినాం అని చెప్పి వీళ్ళు విర్రవీగుతారు. ఇట్లా గ్రూప్ రాజకీయాలు స్టార్ట్ అయ్యి ఇక గొడవలు మొదలవుతాయి. ఇక ఊర్లలో ఒక వర్గం అంటే ఒక వర్గానికి పడయి. ఇట్లా ఈ 5 ఏళ్ళు వీళ్ళ పీకులాటలే సరిపోతాయి. వాని మీద వీడు, వీని మీద వాడు అట్లెట్లా చేస్తాడు, వీడు ఇట్లెట్లా చేస్తాడు, వాడు ఎత్తేస్తే వీడు పై ఎత్తేస్తాడు, వాడు పై ఎత్తేస్తే పై ఎత్తుకు మళ్ళీ పై ఎత్తేస్తారు. ఇట్లా ఈ 5 ఏళ్ళ కాలంలో వీళ్ళు పీకులాడుకుంటే సరిపోతుంది. కానీ గ్రామానికి మేలు చేసింది అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నదమ్ములకు, పాలలకు. ఎందుకంటే అన్నదమ్ములు ఒక్క ఇంట్లోనే ముగ్గురు ఉంటారు. ఈ ముగ్గురు 3 పార్టీలకు పోటీ చేస్తారు, 3 పార్టీలకు సపోర్ట్ చేస్తారు. ఇదే పాలోళ్ళు కూడా, ఒక పాలోడు అటుంటే ఒక పాలోడు ఇటుంటాడు. ఇక ఈ గొడవలు ఇక ముదిరి పాకానికి బట్టి ఈ 5 ఏళ్ళు ఈ గొడవలతోటే ఆ గ్రామం కానీ ఆ విలేజ్ కానీ కొనసాగుతూనే ఉంటుంది.